ఇక్కడ కొంతమంది తొందరపడ్డారు. అనసూయ చెప్పేటప్పుడు ఆ తొందరపడిన వాళ్ళెవరు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ 'సూయ సూయ' సాంగ్ అయిపోంగానే, అమ్మ నాటాంజలి రామ్మ గెస్ట్ వచ్చారంటే నటరాజ్ మాస్టర్ లేడీ గెటప్‌లో వచ్చారు. ఏదో డాన్స్ ఏసాడు. కష్టపడుతున్నాడు మొత్తానికి ఆయన. సో, ఆ డాన్స్ మీకెలా అనిపించిందో చెప్పండి. కింద కామెంట్ చేయండి. ఆ లేడీ గెటప్‌లో డాన్స్ ఏసాడనమాట. నెక్స్ట్ 'హరియానా'. 'హరియానా'కొచ్చిన క్వెషన్ ఏంటంటే ఆఫ్టర్ ఫ్యామిలీ ఎపిసోడ్ హ్మ్. ఆ! ఆఫ్టర్ ఫ్యామిలీ ఎపిసోడ్ 'బిందు మాధవితో చాలా క్లోజ్‌గా ఉంటున్నావు. వై యూ ఆర్ యూజింగ్ వుమన్ కార్డ్' అనేది ఇట్లా 2, 3 క్వెషన్స్ ఉంటాయట్టుంది. అట్లా అడిగితే వుమన్ కార్డ్ అనిపిస్తే అది వాళ్ళే చెప్పాలన్నట్టు 'హరియానా' కొంత ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే ఆ డైలాగ్ అంటది. ఏం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేదనేది ప్రోమో కట్‌లో మొత్తం చూపాడు. వుమన్ కార్డ్ అనిపిస్తే ఇంకా అది మీకే వదిలేస్తున్నా అన్నట్టు అంటది. నెక్స్ట్ 'బిందు' గ్రూప్స్‌లో ప్లే చేస్తా అఖిల్‌ని అక్యూజ్ చేస్తావు గ్రూప్‌లో ఆడుతున్నావని. సో, ఈజ్ ఇట్ క్వాలిటీ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్? బిందు గ్రూప్ గేమ్ ఆడింది. ఇదొక అలిగేషన్ ఆల్ ద టైమ్ మళ్ళా. ఆ! బిందు కొన్ని కొన్ని గేమ్స్‌లో లైక్స్ పెట్టేది లేకపోతే చిన్న చిన్నయి ఇక్కడ 80 రోజులు, 100 రోజులు ఆడే గేమ్‌లో ఒకరి సపోర్ట్ ఒకరు తీసుకోకుండా ఒక్కరు కూడా ఆడతారని నేను అనుకోను. అది ఏ సీజన్ అయినా. సో, అవి ఇప్పుడు గ్రూప్ గేమ్ అంటే కనపడాలి నీకు. ఇప్పుడు అజయ్‌కి హెల్ప్ చేశారు చూసారా? హెల్ప్ చేసి మహేష్ మహేష్ సంచాలక్‌గా ఉన్నప్పుడు హరియానా చెప్తది. హరియానా గాదు. మహేష్ ఉన్నప్పుడు స్రవంతిని పెడతారు. స్రవంతిని "నువ్వు చూడు నేను మొత్తాన్ని చూడలేదు కదంటే" వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు అజయ్, అఖిల్ అని చెప్పి స్రవంతియే చెప్తది కొన్ని అక్కడ తీసిచ్చారు అని. సో, గ్రూప్ గేమ్ అంటే ఏందంటే మన వల్ల కంప్లీట్‌గా మనం మొత్తం వాళ్ళకి ఇచ్చేయటం అది. ఇంకా ప్రతి చిన్నదాన్ని "నువ్వు మాట సాయం చేసుకున్నారు కదా! గ్రూప్ గేమ్. నువ్వు శివతో ఒరేయ్ కొంచెం అట్లా అన్నావు కదా! అది గ్రూప్ గేమ్. నువ్వు అనిల్ కొంచెం నవ్వుకున్నట్టు మాట్లాడారు కదా! అది గ్రూప్ గేమ్" అంటే ఇంక అన్ని గ్రూప్ గేమ్‌లాగానే కనిపిస్తాయి. సో, గ్రూప్ గేమ్ అంటే ఒక డెఫినిషన్ ఉంది. మనం ఆడే ఆ గ్రూప్ గేమ్ వల్ల ఒకరిని ఇజ్జేయటం. అది ఒకసారి కాకుండా చాలా సార్లు జరగటం అనేది గ్రూప్ గేమ్. రైట్? అసలు 'బిగ్ బాస్‌లో' అటువంటి గ్రూప్ గేమ్ చాలా సార్లు ఎక్కువే ఆడతారు. ఆడినోళ్ళెవరో కూడా జనాలకి తెలుస్తారు. ఇక్కడ బిందువుని అడగంగానే నో ఇట్స్ ఎ క్వాలిటీ ఆఫ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ అంటే ఐ నెవర్ ప్లేడ్ ఏ గ్రూప్ గేమ్ అన్నట్టు అంటది. ఇక్కడ వెంటనే అఖిల్ అదే కొంచెం తొందరపడ్డాడని ఇదే. ఏమంటా అంటే కాకపోతే అఖిల్ చూడండి బిందు గ్రూప్ గేమ్ తక్కువ ఆడిందని అఖిల్ మాటల్లోనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ కూడా అదే. గ్రూప్ గేమ్ అంటే ప్రతి చిన్నది గ్రూప్ గేమ్ అయ్యిద్దని. అఖిల్ ఏమంటాడు? గ్రూప్ ఎన్ని సార్లు ఆడామని కాదు ఒక్కసారి ఆడినా గ్రూప్ గేమే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో, గ్రూప్ ఎన్ని సార్లు ఆడామని కాదు ఒక్కసారి ఆడినా గ్రూప్ గేమ్ అంటే నువ్వు ఒక్కసారి ఆడినా గ్రూప్ గేమే. సో, మేము ఎక్కువ సార్లు ఆడినా గ్రూప్ గేమే అని చెప్పినట్టు. సో, నువ్వు ఆడావు. కాకపోతే కొంచెం తక్కువ సార్లు ఆడినా గానీ అది గ్రూప్ గేమ్ అంటాను అన్న భావన చెప్పడం ద్వారా సో, నువ్వు తక్కువ సార్లే ఆడావు గ్రూప్ గేమ్ అని అఖిల్ చెప్పినట్టు. నెక్స్ట్ ఇంకొకటి. దీనికి ఐ నెవర్ ప్లేడ్ గ్రూప్ గేమ్ అంటే అఖిల్. ఆడియన్స్ కదా అది. నేను కాదు కదా అడిగేది అన్నట్టు అఖిల్ అంటాడు. ఇప్పుడేంటి మనం అవుననుకున్నా, కాదనుకున్నా బిందు క్వెషన్స్ అడిగేది ఎవరు? బిందు యాంటీ వాళ్ళు అడుగుతారు. అంటే అఖిల్ గాని లేకపోతే ఎవరైనా. అఖిల్‌ని క్వెషన్ అడిగేది ఎవరు? యాంటీ అఖిల్ ఫ్యాన్స్ అడుగుతారు. బిందు గాని అలా. సో, ఆబ్వియస్‌గా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని క్వెషన్ అడుగుతారా? సో, నీలో లోపాలే చెప్తారు. అది మినిమమ్. ఇప్పుడు ఎవరినైనా సరే వాళ్ళు యాంటీ ఫ్యాన్సే క్వెషన్ అడుగుతారు. అది ఆడియన్స్ కాదు గదా! నేను గదా అడిగేదంటే నెక్స్ట్ నీకు గూడా క్వెషన్స్ వస్తాయిగా. ఆ క్వెషన్స్ కూడా ఆడియన్సేగా అడిగేది అనేది థింక్ చేయాల అఖిల్. నెక్స్ట్ వెకేషన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇక్కడ నాకు ప్రోమో కట్‌లో కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అక్కడ వెకేషన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారనేది నీకు అఖిల్‌ని చూసి చూపిచ్చారు. అది నిజంగా అఖిల్‌నా? లేకపోతే అనిల్‌నా? లేకపోతే ఎవరిని? ఖాళీగా ఉండేది ఎవరన్నట్టు. ఒకవేళ ప్రోమోలో చూపించినట్టు అది ఎడిటర్ మాయ అయ్యుండొచ్చని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఎడిటర్ మాయ కాకుండా ఒకవేళ వెకేషన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారని అఖిల్‌ని అడిగితే అంటే ఏంటంటే వెకేషన్ అంటే ఏందంటే ఏ పని చేయకుండా జస్ట్ రావటం, ఒక పిక్నిక్ లాగా వచ్చినట్టు కూర్చోవటం, ఆయనకి అన్నీ నోటి దాకా రావటం, జ్యూసులు తేవటం, అన్నీ తేవటం. అట్‌లీస్ట్ ఇప్పుడు బిందు ఉంది. బిందుకు కొన్ని పనులు రావు. రైట్? అయినా గాని ఎప్పుడూ అంట్లు తోమటం చేస్తుంటది క్లీనింగ్ యాక్టివిటీ. ఎందుకని ఆమెకు వండటం రాదు. నాకు అట్‌లీస్ట్ వండటం రానప్పుడు నేను ఏదో ఒక దాంట్లో పని చేయాలి అనేది బిందు థాట్ ప్రాసెస్. సో, సోపింగ్ చేస్తది ప్లస్ నీకు అంట్లు కడిగిద్ది క్లీనింగ్ యాక్టివిటీలో. ఇంకొకటి చెప్తున్నా నేను. బిందు ఇంతవరకు కెప్టెన్ కాలా. రైట్? ఇంతవరకు కెప్టెన్ కాలేదు అంటే ఏంటి మీనింగు? కెప్టెన్ కాని వాళ్ళకి, కెప్టెన్ అయినోళ్ళు ఏం చేస్తారు? ప్రతి వీక్ ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. కెప్టెన్‌కి కొంచెం తక్కువుంటది. అంటే వాళ్ళకి నేను జస్ట్ పర్యవేక్షిస్తుంటాను. నేను జస్ట్ మానిటర్ చేస్తుంటానన్నట్టు కెప్టెన్స్ బిహేవ్ చేస్తారు. మిగిలినోళ్ళందరికీ టాస్క్‌లు ఇస్తారు. సో, ఆ రకంగా ఒక్క వీక్ గూడా బిందుకి
లేదుగా. ఒక్క వీక్ కూడా బిందుకి ఆ రిలాక్సేషన్ లేదుగా. ఆమె కెప్టెన్ కాలేదు కాబట్టి. అంటే ఈ విషయంలో నేను బిందునే కాదు. మిత్రా కాలేదు, హరియానా కాలేదు, నెక్స్ట్ హమీదా కాలేదు, ఉండిపోయినోళ్ళలో కూడా లేడీస్‌లో చాలామంది. సో, వీళ్ళందరూ చేసినట్టేగా. రైట్. సో, ఆమె పని ఆమె బాగా చేసినట్టేగా. సో, వెకేషన్ అనేది ఆమెకి అప్లికబుల్ కాదు. ఇక్కడ 1కి 2 సార్లు అయ్యాడు అఖిల్ కెప్టెన్. 2 సార్లు అయ్యాడు. మోర్ ఓవర్ ఏంది, ఆయన గురించి మనం చూస్తున్నాం. ఆయన పనులు చాలా తక్కువ చేస్తాడు. అది అందరూ చెప్పిన మాటే. లాస్ట్ టైమ్ కూడా చెప్పారు. పనుల్లో చాలా తక్కువ చేస్తారని. సో, అలా అని ఉంటే, ఆ సెన్స్‌లో అని ఉంటే అఖిల్. ఒకవేళ ఎడిటర్ మాయ చేస్తే అది అఖిల్‌ని కాదనింది, లేకపోతే ఏ అనిల్‌నో, అంటే ఏం చేస్తున్నావు నువ్వు కామ్‌గా ఉంటున్నావు, సో వెకేషన్‌కి వచ్చినట్టు ఆడుతున్నావు అని అనిల్ కూడా అని ఉండొచ్చు. నాకెందుకో అక్కడ చిన్న పాజ్ కనిపించింది. అందుకని డౌట్ ఉందనమాట. ఆ ట్విస్ట్ అఖిల్‌నా అనిలా అని. తర్వాత అఖిల్‌ని అడిగిన ఇంకో క్వెషన్. ఇది డైరెక్ట్‌గా అఖిల్‌కే. ఏమంటారంటే, టిల్ ద లాస్ట్ వీక్ యూ ఆర్ సిట్టింగ్ ఆన్ ద పీచ్ రూమ్ టాకింగ్ నెగెటివ్ అబౌట్ బిందు ఆల్ ద టైమ్. సడన్‌లీ ఆఫ్టర్ ద ఫ్యామిలీ వీక్ యూ ఆర్ గుడ్ విత్ బిందు. ఈ చేంజ్ ఎందుకు? ఇది నిజం కాదా? సో, ఇక్కడంటే బిందుతో ఉండటం వల్ల ఆయనకేదో పాయింట్స్ వస్తాయని అది కాదు. బట్ సడన్‌గా మారిందిగా. నిన్న బిందు గ్రూప్‌లో ఉన్న అనిల్‌కి సపోర్ట్ చేయటం గానీ, బిందుతో ఉన్న శివ నటరాజ అన్నప్పుడు శివాకి నీకు సపోర్ట్ చేయటం గానీ, వీటన్నిటికి మించి బిందుతో బాగుంటం గానీ, సో మీరు చూడండి, అది మనం చెప్పబల్లా ప్రతిసారి నేనే ఇదవ్వాలనుకుంటున్నాను, బట్ అది ఇది అన్నట్టు అంటాడు. ఆ ప్రాసెస్‌లో భాగంగా బిందు ఏదన్నా సారీ చెప్పడం ఏదన్నా చెప్తే, చూసావా నువ్వే సారీ చెప్పావు నాకు అంటాడు మళ్ళా. ఇదొక ప్రాబ్లమ్. కలిసిపోవడానికి ట్రై చేసినప్పుడు అవి వాళ్ళు కూడా ఎదుటోళ్ళు కూడా అర్థం చేసుకొని సారీ అన్నారనుకో, దాన్ని ఏ నామినేషన్‌లోనో, ఏ పాయింట్‌లోనో తెచ్చి, చూసావా నీ తప్పు లేకపోతే నువ్వెందుకు చెప్తావు నాకు సారీ అంటాడు. సారీ అనేది ఒక్కోసారి ఎదుటి వ్యక్తులు తప్పు అర్థం చేసుకున్నారేమో అన్న భాషలో కూడా కొంతమంది చెప్తారు. సో, ఇట్ డజంట్ మీన్ లైక్ ఎదుటోళ్ళు సారీ చెప్పారంటే మొత్తం మనది కరెక్ట్, వాళ్ళు తప్పని కాదు. రైట్. సో, ఇక్కడ బిందుతో ఎందుకు మంచిగా ఉండొచ్చంటే, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చాక బిందుకి ఎంత లేదనుకున్నా కొంచెం పాజిటివ్‌గా చెప్పారు ఎక్కువ మంది. సో, ఇటువంటప్పుడు ఎలాగూ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకేసుకుంటారు. సో, న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, బిందు పట్ల అఖిల్ బిహేవియర్ ఏమన్నా తేడాగా ఉందా అని ఆలోచించుకున్నప్పుడు కొన్ని ఓట్లు పోతాయి. అట్‌లీస్ట్ ఆ న్యూట్రల్ ఓట్స్‌ని గ్రాబ్ చేసుకునే ప్రయత్నంలో అయినా సరే, ఆయన గేమ్ ఆయన ఆడుకుంటానే, బిందుతో నేనిది ఆమేదన్నా అంటే కోపంలో ఆమేదన్నా నేనిలా ఉంటాను, నేను మంచిగానే ఉంటాను బిందుతోటి అనే ఇండికేషన్ ఇవ్వటానికి కూడా ఉండొచ్చుగా. సో, ఆ యాంగిల్ కూడా ఉండొచ్చు కదా! సో, అది. నెక్స్ట్ మిత్ర. Other than nomination day not visible on the screen, what you think is kept you inside the screen this long? అంటే నువ్వు ఇన్ని రోజులు ఉండటానికి అసలు ఏం దోహదపడింది, నామినేషన్స్ తప్పితే ఇంకేం కనపడటం లేదు అన్నట్టు అడిగి, అంటే అంతే కదా, డైరెక్ట్గా అసలు ఇన్నాళ్ళు ఉన్నామంటే ఏంటి అన్నట్టు అడిగినట్టు ఆ ఆడియన్ క్వశ్చన్. ఓ మై గాడ్ ఇట్స్ అలిగేషన్ అంటది ఎవరు, అనసూయ. అడగంగానే ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి డార్లింగ్ ఐ లవ్ యూ అని పేరు పెట్టి చెప్పిద్ది అనమాట. ఏమడిగిందో చూద్దాం. తర్వాత లాస్ట్‌లో శివాని. శివ ఎలా అనిపిస్తుంది? అడిగే నుంచి అడిగించుకునేదాకా వచ్చావంటే ఇట్స్ ఎ పాజిటివ్. యాక్చువల్‌గా ఇది పాజిటివ్ క్వశ్చన్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో పాజిటివ్ క్వశ్చన్ అంటే ప్రోమోని బట్టి ఒక్క శివాదే అని చెప్తా నేను. ఎందుకని మిగిలిన వాళ్ళందరికీ నెగెటివ్ సెన్స్‌లో ఉన్నాయి క్వశ్చన్స్. ఇవన్నీ ఆడియన్స్ క్వశ్చన్స్. ఆడియన్స్ క్వశ్చన్స్ ఇన్ ది సెన్స్ వాళ్ళకి పడినోళ్ళు. బట్ శివాకి పడిన క్వశ్చన్ పాజిటివ్ క్వశ్చన్. అడిగే నుంచి అడిగించుకునే స్థాయి, అంటే నువ్వు ఒక యాంకర్గా అందరినీ అడిగే స్థాయి నుంచి ఈరోజు నిన్ను ఇలా మేమొచ్చి అడుగుతున్నాం అడిగించుకునే స్థాయి కంటే స్థాయిని పెంచుకున్నావు నువ్వు. సో, నీకు ఎలా అనిపిస్తుందని ఒక పాజిటివ్ వైబ్ అనమాట. ఒక పాజిటివ్ క్వశ్చన్ నాకు శివాది. సో, దాంతో ఎండ్ చేస్తాడు. నవ్వుకుంటా ఉంటాడు శివ. దట్స్ ఆల్ అనమాట. దాంతో ఎండ్ అయిపోద్ది. అగైన్ అండ్ అగైన్ లోపల ఉండేవాళ్ళు ఏదో 1.5 మినిట్ ఇచ్చారనో, ఇంకోటి ఇచ్చారనో అయన్నీ నిజాలైపోవు. సో, టాస్కుల్లో అలానే ఉంటుంది. అది బిందునే చెప్పింది. హౌస్ లోపల ఏదైనా మెజారిటీ గానీ, హౌస్ లోపల ఏవైనా ఓట్లేయాలి చేతులెత్తండన్నా గానీ నాకెవ్వరు ఎయ్యరు అని బిందు ఏదైతే చెప్పిందో స్టార్టింగ్‌లో అది నిజం. కొంతమందికేమో ఇన్‌సెక్యూరిటీ. ఇప్పుడు బిందుకేస్తే అమ్మో మందబోదేమని. కొంతమందికేమో అట్లా అని చెప్పి ఎయకపోతే మళ్ళా ఆమె లీస్ట్‌లో ఉన్నా గానీ భయమే. ఇదేంది మళ్ళా లీస్ట్‌లో ఉంది అంటే, ఇది మళ్ళా ఎలా పోద్దో ఏమో, వద్దొద్దులే ఇట్లా గజిబిజికి గురవుతున్నారు బిందు విషయంలో. సో, ఏది చేయాలన్నా భయమే అనమాట. అటువంటి ట్రికీ సిట్యుయేషన్ ఉన్నప్పుడే, బిందు గురించి అలా ఆలోచిస్తున్నప్పుడే బిందు గ్రాఫ్ వేరే లెవెల్ అనమాట. యాహ్! దట్స్ ఆల్ అబౌట్ ద ప్రోమో. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.